హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అభయరామ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ నేను చికెన్ తొక్కు చూపించబోతున్నాను. చికెన్ తొక్కుకి ముందుగా మనకు కావలసిన మసాలా దినుసులు: లవంగం, ఇలాచీ, దాల్చిన చెక్క, పువ్వు, తోక మిరియాలు, సాజీరా. ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. హాఫ్ కప్ ఆఫ్ ధనియాలు, ఇవి కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక 2 kgs చికెన్కి నేనైతే హాఫ్ కప్ ధనియాలు అయితే తీసుకున్నాను. జీలకర్ర ఆవాలు, ఇవి మనకి పోపు వేస్తాం కదా, ఆ టైంలో యూజ్ అవుతుంది జీలకర్ర ఆవాలు. నెక్స్ట్ మనకి జీలకర్ర, మెంతులు, ఇవి కూడా ఒక స్మాల్ కప్ ఆఫ్ తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర ఆవాలు సపరేట్గా తీసుకోవాలి, ఆవాలు సపరేట్, అది కూడా ఒక స్మాల్ కప్ ఆఫ్ తీసుకున్నాను. ఇవన్నీ పదార్థాలు మనం పొడిగొట్టి పక్కన పెట్టుకోవాలి. డ్రై రోస్ట్ చేసేసుకోవాలి ఫస్ట్, తర్వాత ఇవి పౌడర్ లాగా చేసి పక్కన ఉంచాలి. నెక్స్ట్ మనకి నిమ్మకాయలు అవసరం పులుపుకి. 10-11 నిమ్మకాయలు అయితే తీసుకోవాలి. నిమ్మకాయ రసం తీసుకోవాలి. చింతపండు వేయం కాబట్టి అందులో మనం నిమ్మకాయ రసం వేసుకోవచ్చు. మసాలాస్ వేస్తున్నాను కదా, ఇవన్నీ కలిపి ఇప్పుడు ఓన్లీ జీలకర్ర ఆవాలు తప్ప మిగతా అన్ని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. ఇది చికెన్ అయితే ఇలా మనం తొక్కు చేయడానికి అని చెప్తే వాళ్ళు పీసెస్ కొట్టిస్తారు. బోన్లెస్ చికెన్ ఇది. ముందుగా అయితే పెనం పెట్టేశాను, ధనియాలు అయితే వేసేసాను, డ్రై రోస్ట్ చేసేసుకుంటాను. ధనియాలు పచ్చివాసన పోయేంత వరకు అయితే మంట స్లిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ధనియాలు అయితే తొందరగానే డ్రై రోస్ట్ అయిపోతాయి. కలర్ చేంజ్ ధనియాలను అయితే పక్కకు తీసేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ అదే పెనంలో జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కాకుండా ఆవాలు వేసేసుకోవాలి ఫస్ట్. ఆవాలు మంచిగా, ఇది కూడా త్వరగానే డ్రై రోస్ట్ అయిపోతాయి. కాస్త మనం దగ్గర నుండి చూసుకోవాలి, ఎక్కువగా మాడిపోకుండా చూసుకోవాలి. కలర్ అనేది చూసారా చేంజ్ అయిపోయింది. మళ్ళీ అదే పెనంలోకి మనం జీలకర్రను అయితే యాడ్ చేసేసుకోవాలి. అందులోకి మెంతులు యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇవి డ్రై రోస్ట్ చేసేసుకోవాలి మనం. తొందరగా డ్రై రోస్ట్ అయిపోతుంది జీలకర్ర మెంతులు కూడా. ఫ్రెష్గా వేస్తే ఇంకా బాగుంటుంది. నేనైతే ఫ్రెష్గానే వేసాను. చికెన్ అయితే ఇలా కడిగి జల్లెట్లోకి అయితే వాటర్ పోయేంత వరకు కడగట్టాను. అన్ని పీసెస్ ఉన్నాయి చూడండి, బోన్ అయితే ఎక్కడ లేదు. మనకి చికెన్ వేయించుకోవాలి కాబట్టి మనం చికెన్ని ఫస్ట్ పీసెస్ లాగా కొట్టించేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాష్ చేసి పక్కన ఉంచాను. నేనైతే
ఇప్పుడు ఏదైతే ఈ చికెన్ అయితే వాటర్ ఒడిచిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇలా ముందుగా చికెన్ అయితే కడిగి పక్కన పెట్టేసాను కాబట్టి ఆ చికెన్ని మనం కుక్కర్లో వేసి విజిల్ పెట్టుకోవాలి. అయితే ముందుగా చికెన్ని వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కుక్కర్లోకి వేసేసాను. అందులో తగినంత సాల్ట్, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే యాడ్ చేశాను. ఇందులో చికెన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. విజిల్ అయితే పెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ ఆర్ 3 విజిల్స్ అలా పెట్టుకున్నాం అనుకోండి, ముక్క అనేది మనకి మంచిగా ఉడికిపోతుంది. అందులో ఉన్న వాటర్ కంటెంట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఒక 4 విజిల్స్ అయితే కంపల్సరీ పెట్టేసేసుకోవాలి. మనం మామిడికాయ చట్నీ చేసేటప్పుడు ఎలాగైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకుంటామో, ఏ చట్నీ చేసినా అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేస్తాం కాబట్టి నిల్వ ఉండే పచ్చడిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గానే ఉండాలి. ఇదైతే నేను ఒక 1/2 kg అంతా తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. మిక్సీ చేసి పక్కన పెట్టేసాను. ఇదైతే మనం ఏదైతే ధనియాలని వేయించి పొడి కొట్టి పక్కన పెట్టాను. ఈ స్పైసెస్ మనం చికెన్ ఎంత తీసుకుంటామో దాని తగ్గట్టు మనం స్పైసెస్ వేసుకోవాలి. అంటే మన దగ్గర స్పైసీ ఎక్కువగా తింటారు అనుకున్నప్పుడు మనం స్పైసీ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా దూరగా వేయించి పక్కన పెట్టిన మసాలా దినుసులని ఇలా మిక్సీ పట్టి పక్కన ఉంచేసుకోవాలి. ఎందుకంటే మనకి చట్నీ చేసేటప్పుడు అందులోకి డైరెక్ట్ యాడ్ చేస్తాం కాబట్టి నేనైతే ఇలా యాడ్ చేశాను. నేను చూస్తున్న విధంగానైతే ఒకసారి ట్రై చేసి చూడండి. చట్నీ అయితే సూపర్గా వస్తుంది. వేడి వేడి అన్నంలోకి చట్నీ వేసుకొని, చికెన్ తొక్కు వేసుకొని మంచిగా కలుపుకొని కాస్తంత గీ యాడ్ చేసి తింటే మర్చిపోలేము ఆ టేస్ట్ అయితే. ఒకసారి అయితే మీరు కూడా రెసిపీ ట్రై చేసి చూడండి. ఇలా చికెన్ అయితే చూసారా, వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు కానీ చికెన్లో వాటర్ అయితే వచ్చేసాయి. ఇంకా వాటర్ ఉన్నాయి, ఇంకాసేపు దగ్గర అవ్వడానికని నేను పొయ్యి పైన పెట్టేశాను. ఆ లోపు నేను నిమ్మకాయలు చూపించాను కదా, దాని రసం అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. మనం చింతపండు గుజ్జు వెయ్యం కాబట్టి నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకోవచ్చు పులుపు గురించి. నిమ్మకాయ రసం చికెన్ చూసారా, మంచిగా పొయ్యి పైన పెట్టి ఇంకా వాటర్ ఇంకిపోయేదాకా పెట్టాను కాబట్టి మంచిగా చికెన్ ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయాయి. వీటిని మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా మెత్తగా ఉడికాయో. చూస్తుంది మనం చికెన్ ఎప్పుడైతే విజిల్ పెట్టి ఉడకబెడతామో ఆ టైంలో ఆ చికెన్ ఉడికేటప్పుడు కూడా ఆ విజిల్ వచ్చినప్పుడు ఆ స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది. ఎప్పుడెప్పుడు చట్నీ రెడీ అవుతుందా, ఎప్పుడెప్పుడు తినాలి అనే ఆతృత స్టార్ట్ అవుతుంది. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని. ఎలా ఉంది అనే విషయం కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ట్రై చేశాక. ఇలా ఇప్పుడు ఈ చికెన్ అయితే మనం వేయించుకోవాలి. డీప్ ఫ్రైకి అయితే పెనం పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసేసాను డీప్ ఫ్రై చేయడానికి. నేనైతే ఎక్కువ తీసుకోలేదు ఆయిల్, నార్మల్గా కొన్ని పీసెస్ క్రిస్పీగా మనం ఫ్రై చేసుకోవచ్చు అన్నట్టుగా నేను ఎక్కువ డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టలేదు. చికెన్ వేసేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే పైన చిత్తుకుంది, అది చూసుకొని జాగ్రత్తగా వేయించుకోండి. చికెన్ వేసేటప్పుడు కాస్త దూరంగా ఉండి వేసుకోండి. చూడండి ఇప్పుడు వేసాం కదా చికెన్, ఇది ఒక 5 to 10 minutesలో మనకి మంచిగా డ్రై రోస్ట్ అవుతుంది. ఇలా వేయించితే చికెన్ పీసెస్ అనేది మనకి క్రిస్పీగా మారుతుంటాయి. పచ్చి వాసన కూడా వెళ్ళిపోయేంత వరకు మనకు మంచిగా వేగుతుంది. స్లిమ్లో పెట్టాలి. ఫస్ట్ ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకున్నప్పుడు కాస్త
పెద్దగా పెట్టుకోవాలి మంట. తర్వాత మనం స్లిమ్లో పెట్టేసేసేయాలి. చూడండి క్రిస్పీగా బయట క్రిస్పీగా అవుతుంది, లోపల ముక్క అనేది కాస్త మెత్తగానే ఉంటుంది. ఇలా వేయించినప్పుడు కాస్త కారం చల్లుకొని కాస్తంత నిమ్మరసం యాడ్ చేసుకొని తిన్నామనుకోండి, చికెన్ పీసెస్ సూపర్గా ఉంటుంది. నేనైతే ఇలా వేయించేసాను. చూడండి క్రిస్పీగా సేమ్ మన చికెన్ పకోడీ ఎలా చేస్తారో అలానే ఉంటుంది. ఆయిల్ అయితే ఆయిల్లోనైతే మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. మసాలా దినుసులు ఏవైతే వేసి మసాలాస్ వేసి ఉంటాయో అవి. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. దీంట్లోకి ఆవాలు అయితే యాడ్ చేశాను కప్పు, వెల్లుల్లి కరివేపాకు యాడ్ చేసేసాను. మంచిగా వేగేదాకా వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే చూపించానో నేను ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. తగినంత కారం, తగినంత అంటే స్పైసీకి తగినంత కారం. నేనైతే ఒక 2 కప్స్ వేసాను కారం అయితే. ఇప్పుడు చూపించింది 1 కప్పే, దాంట్లో ఆ కప్కే నేను 2 కప్స్ వేసి పక్కన పెట్టుకున్నాను. అందులోకి ఇలా వాసన పోయేంత వరకు మంటనైతే స్లిమ్లో పెట్టి మంచిగా కింద అడుగు అంటనీయకుండా చూసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. కాస్త ఆయిల్ తగ్గింది, నేను ఇంకా కాస్తంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఏదైతే మసాలా దినుసులు ఉన్నాయో అవి కూడా ఇప్పుడే వేసేసి కాస్త బాయిల్ కానివ్వాలి. మంచిగా పచ్చివాసన వెళ్ళిపోయే వరకు మనం ఉడకనిచ్చుకోవాలి. చూడండి సైడ్కి ఎలా వస్తుంది నురుగు. అలా ఇంకొకటి, మనం ఈ వేడి పైన ఉన్నప్పుడే చికెన్ పీసెస్ వేయకూడదు. కాస్త చల్లారాక చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మనం యాడ్ చేస్తే స్మెల్ టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది. అలా అని చెప్పేసి చూడండి నేను ఇంకాస్త ఆయిల్ అయితే యాడ్ చేశాను. కాస్త చల్లారాక నేను చికెన్ పీసెస్ అయితే యాడ్ చేశాను. మీకు కనిపిస్తుండొచ్చు చికెన్ పీసెస్ అక్కడక్కడ. ఈ ఊరగాయనైతే మనం ఒక 3 to 4 months వరకు స్టోర్ చేసుకొని తినొచ్చు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసేసుకోవచ్చు ఈ ఊరగాయని. ఇంకొకటి, ఇందులో మనకు ఒకవేళ ఊరగాయ మిగిలిపోతుంది, చికెన్ పీసెస్ అయిపోయాయి అనుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏదైతే మనం చికెన్ ఉడకబెట్టి దాన్ని డీప్ ఫ్రై చేసామో అలాగే మళ్ళీ పీసెస్ని అలా ఉడకబెట్టి డీప్ ఫ్రై చేసుకొని చల్లారాక ఈ చట్నీలోకి మనం వేసి కలిపేసేసుకోవచ్చు. నిమ్మరసం కూడా లాస్ట్కి వేస్తాము. నిమ్మరసము వేసి ఒక 2 days మనం ఊరగాయని పక్కన పెట్టామనుకోండి, ముక్కకి ఆ పులుపునెస్ అనేది వస్తుంది. ఇంతే అండి నా వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.